ఎల్పియు ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా ఎల్పియు స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. విజయవాడలో వైద్య విద్యార్థుల ఆందోళన కొనసాగుతోంది. పర్మనెంట్ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ ఇవ్వాలని వైద్య విద్యార్థులు కోరుతూ ఉన్నారు. ఏపీఎంసీ చైర్మన్ రిజిస్ట్రార్ని కలిసి సమస్య పరిష్కరించాలని వైఎస్ఆర్సీపీ వైద్య విభాగం నేతలు కోరారు. ఆందోళన చేస్తే భవిష్యత్తులో ఇబ్బందులు పడతారని హెచ్చరించారు చైర్మన్, రిజిస్ట్రార్. కమిటీ నిర్ణయమని, ఎన్ఎంసీ రూల్స్ అంటూ పొంతన లేని సమాధానాలు చెప్తున్నారని వైద్య విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం అధికారుల నిర్ణయంతో ఏడాది సమయాన్ని నష్టపోతున్నామని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎన్ఎంసీ రూల్స్ అమలు చేయడం లేదని మండిపడుతున్నారు వైద్య విద్యార్థులు. మరింత సమాచారం విజయవాడ నుంచి మా ప్రతినిధి అందిస్తారు. చూస్తూ ఉన్నాం మనము, గత కొద్ది రోజులుగా వైద్య విద్యార్థులు ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ప్రస్తుతం రిజిస్ట్రార్ కూడా విద్యార్థులు ఎవరైతే ఆందోళన చేస్తున్నారో వారి పట్ల కఠిన వైఖరి వ్యవహరిస్తామంటూ కూడా చెప్తున్నట్టుగా తెలుస్తోంది. పూర్తి డీటెయిల్స్ ఏంటి? పూర్తిగా వైద్య విద్యార్థుల ఆందోళన అయితే ఇప్పటికీ కొనసాగుతుంది. పర్మనెంట్ రిజిస్ట్రేషన్ ఇవ్వాలంటూ ఒకే ఒక డిమాండ్ తోటి దాదాపు వారం రోజులుగా వాళ్ళంతా ఆందోళన చేస్తున్నారు. 13 నెలల నుంచి అడుగుతున్న ప్రభుత్వం నుంచి కానీ రిజిస్టర్ నుంచి కానీ ఎటువంటి సమాధానం రావట్లేదంటూ వాళ్ళ ఆందోళన చెందుతున్న పరిస్థితి కనిపిస్తుంది. తమ శాంతియుతంగా చేస్తున్న ఆందోళనని కాస్త గేట్ల ముందు వెళ్ళిన తర్వాత వీళ్ళని అరెస్టులు చేయడం కూడా మనం చూసాము. దీంతో విద్యార్థులంతా కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎన్ఎంసీ రూల్స్ని పాటించమంటే రిజిస్టర్ కానీ ఏపీఎంసీ కౌన్సిల్ కానీ దాన్ని పూర్తిగా దాటవేత ధోరణి అనేది కూడా ఆరోపిస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో నిన్న వైసీపీ నేతలు కూడా వెళ్ళి ఆ చైర్మన్ని అదేవిధంగా రిజిస్టర్ని కలిసి వైద్య విద్యార్థుల సమస్యని శాంతియుతంగా పరిష్కరించాలంటూ వాళ్ళు కోరిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో చైర్మన్, రిజిస్టర్ ఇద్దరూ కలిసి ఉమ్మడి ప్రెస్ మీట్ని పెట్టారు. దీంట్లో ఇద్దరు కూడా పొంతనలేని సమాధానాలు చెప్పిన పరిస్థితి అయితే మనకు కనిపించింది. చైర్మన్ అదేవిధంగా రిజిస్టర్ పెట్టిన ప్రెస్ మీట్ ఏవైతే అంశాలు చెప్పారో దాని మీద వైద్య విద్యార్థులు అయితే పూర్తిగా వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు. ఎన్ఎంసీ రూల్స్కి వ్యతిరేకంగా వీళ్ళు మాట్లాడుతున్నారంటూ కూడా వాళ్ళు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మనతో పాటు వైద్య విద్యార్థులు, ఫారెన్ నుంచి వచ్చిన మెడికల్ వైద్య విద్యార్థులు ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడదాం. ఏం చెప్తారంటే, నేను చైర్మన్, రిజిస్టర్ చెప్పారు పూర్తిగా మేము ఎన్ఎంసీ రూల్స్ని పాటిస్తున్నాము, విద్యార్థులు సమన్వయం పాటించాలి, ఇదే విధంగా ఆందోళన చేస్తే తీవ్రంగా నష్టపోతారంటూ బెదిరింపులు కూడా దిగుతున్నారు. ఏం చెప్తారు మీరు? సార్, యాక్చువల్గా ఏంటంటే రిజిస్టర్ సార్ చెప్పింది మేము పూర్తిగా ఖండిస్తున్నాము. ఆయన చెప్పిన దాంట్లో ఏమాత్రం వాస్తవాలు లేవు, అంతా అవాస్తవాలే చెప్పారు. చైర్మన్ సారు మాకు అనుకూలంగానే ఉన్నారు. ఆయన బోర్డు మీటింగ్ పెట్టి కొన్ని రూల్స్ని రిలీజ్ చేశారు. ఒక 10 నెలల నుంచి 12 నెలల వరకు ఏపీఎంసీలో చైర్మన్ కానీ బోర్డు మెంబర్స్ కానీ ఎవరూ లేరు. సో రిజిస్టర్ సార్ ఆయనకు వచ్చినట్టు ఇష్టానుసారం రూల్స్ని అంతా చేసి పెట్టారు. సో చైర్మన్ సార్ వచ్చాక ఆయన ఏం చేశారంటే ప్రతి స్టేట్ కౌన్సిల్తో మాట్లాడారు. తెలంగాణ కానీ, కర్ణాటక కానీ, ఉత్తరప్రదేశ్ కానీ అన్ని స్టేట్ కౌన్సిల్స్తో మాట్లాడి అన్ని బోర్డు మెంబర్స్, అన్ని కౌన్సిల్ల బోర్డు మెంబర్స్తో మాట్లాడి ఆయన ఒక మీటింగ్ పెట్టారు. బోర్డు మీటింగ్ పెట్టి ఆయన కొన్ని రూల్స్ రిలీజ్ చేశారు. బోర్డు మెంబర్స్ అంతా ఒప్పుకున్నారు, రిజిస్టర్ సార్ ఒప్పుకున్నారు, అందరూ ఒప్పుకున్నారు. కంపెన్సేషన్ లెటర్ని ఏ విధంగా యాక్సెప్ట్ చేయించాలి, ఏ విధంగా మనము ముందుకు వెళ్ళాలి అని చెప్పి దిశానిర్దేశాలన్నీ ఆయన చేసి మా గ్రూపుల్లో కూడా రిలీజ్ చేశారు. కానీ లాస్ట్ మినిట్లో రిజిస్టర్ సార్ గారు దాని మీద సైన్ చేయకుండా మళ్ళీ మేము ఎన్ఎంసీకి వెళ్తాము, మళ్ళీ మేము ఢిల్లీకి వెళ్ళి మళ్ళీ కనుక్కొని వస్తాము. ఎన్నిసార్లు వెళ్తారు? 12 నెలల నుంచి 14 నెలల వరకు వెళ్తూనే ఉన్నారు. అంటే ఎన్ఎంసీ రూల్స్ అవసరం లేదు, ఏపీఎంసీ కౌన్సిలే ఒక నిర్ణయం తీసుకోవచ్చంటూ కూడా నిన్న మాట్లాడే పరిస్థితి కనిపించింది. సార్, యాక్చువల్లీ ఈ విషయం మీద ఎన్ఎంసీకి చాలా స్టేట్స్ రాశాయి ఈ విధంగా ప్రాబ్లం అవుతుంది ఏంటి అని. ఎన్ఎంసీ ఏం చెప్పిందంటే, నేను ఒక సెట్ ఆఫ్ రూల్స్ని రిలీజ్ చేశాను, అవి మీరు ఏ విధంగా అర్థం చేసుకొని ఏ విధంగా అమలు చేస్తారు అనేది మీ డిస్క్రిప్షన్, అంటే మీకే తీసుకునే పవర్ ఇచ్చేస్తున్నాను అని చెప్పి బీహార్కి రిప్లై ఇచ్చింది, హర్యానాకి కూడా ఇచ్చింది. ఓన్లీ అమలు చేయడమే బ్యాలెన్స్. రిమైనింగ్ అన్ని స్టేట్స్, హర్యానా కానీ, రాజస్థాన్ కానీ, తెలంగాణ కానీ, కర్ణాటక కానీ, వాళ్ళందరికీ లేని ఇబ్బంది మన రాష్ట్రంలో మాత్రమే ఎందుకు వస్తుంది? ఒకసారి ఆలోచించండి. కంపెన్సేషన్ని ఎందుకు యాక్సెప్ట్ చేయట్లేదు? రిమైనింగ్ అన్ని స్టేట్స్, మా ఫ్రెండ్స్ ప్రతి స్టేట్లో ఉన్నారు, వాళ్ళందరికీ మా యూనివర్సిటీ ఇష్యూ చేసిన కంపెన్సేషన్లు యాక్సెప్ట్ చేస్తున్నప్పుడు మీరు ఎందుకు యాక్సెప్ట్ చేయట్లేదు? కేవలం రిజిస్టర్ గారు సారు మబ్బు పెట్టడానికి మాత్రమే ఇలాంటి మాటలన్నీ చెప్తున్నారు. ఆయన చెప్పింది పూర్తిగా అవాస్తవము. సార్, మీరు చూస్తున్నారంటే పోరాటానికి మద్దతు కూడా తెలియజేస్తున్నారు విద్యార్థి సంఘాలుగా. కానీ రిజిస్టర్ నిన్న చైర్మన్ మాటను ఎలా చూస్తారు? ఎందుకంటే పూర్తిగా బెదిరింపు ధోరణిలోనే ఆ ప్రెస్ మీట్ అంతా కనిపించినారు. చాలా, అలాగే వైద్య విద్యార్థుల పట్ల చాలా భయభ్రాంతులకు గురి చేసే విధంగా రిజిస్టర్ వ్యవహరిస్తూ ఉన్నాడు. నిన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు వెళ్ళి వినతిపత్రం అందజేస్తే ఆయన చెప్పిన విషయం ఏంటంటే, ఎఫ్ఎంజీ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో
వాళ్ళకి ఇచ్చే రైట్స్ మాకు లేవు, ఇది కోర్టు పరిధిలో ఉంది. ఒకవేళ ఇవ్వాల్సి వస్తే యాజ్ ఏ రిజిస్ట్రార్గా రాజస్థాన్లో రిజిస్ట్రార్ పైన చర్యలు తీసుకున్నారు, నా పైన కూడా చర్యలు తీసుకునే అవకాశం ఉంది. అందుకని ఇది కోర్టు పరిధిలో ఉంది కాబట్టి కోర్టు తీర్పు వచ్చేంత వరకు మేము వెయిట్ చేస్తామని ఆయన స్పష్టంగా చెప్పారు. రెండో విషయం ఏంటంటే ఎన్ఎంసీ కొన్ని గైడ్లైన్స్ ఇస్తుంది. ఎన్ఎంసీ గైడ్లైన్స్ ఇచ్చిన తర్వాత వాటి అమలు గురించి మీరు నిర్దేశం చేసుకోండి మెడికల్ కౌన్సిల్ ఆయా రాష్ట్రాలకి అనుమతులు ఇస్తుంది. ఈ రాష్ట్రంలో నిర్ణయం తీసుకునే హక్కు మెడికల్ కౌన్సిల్కి ఉంది. అలా తీసుకోకుండా చైర్మన్ ఏమో విద్యార్థులకు అండగా ఉన్నాడు, రిజిస్ట్రార్ ఏమో విద్యార్థులకు వ్యతిరేకంగా ఉన్నాడు. ఇలా నాటకాలతోటి ఈరోజు విద్యార్థుల భవిష్యత్తుతో 13 నెలల నుంచి కూటమి ప్రభుత్వం చెలగాటం ఆడుతూ ఉంది. చాలా దారుణమైంది. విద్యార్థులకి న్యాయం చేయాలని వైఎస్ఆర్సీపీ విద్యార్థి విభాగం తరపున డిమాండ్ చేస్తున్నాం. ఇది చెప్తున్నారు పూర్తిగా చైర్మన్ రిజిస్టర్ నిన్న ప్రెస్ మీట్లో చూస్తే కనుక పూర్తిగా భిన్నమైన వాదనలు చెప్తున్నారు. చైర్మన్ ఏమో విద్యార్థుల పక్షాన్ని నిలబడితే రిజిస్టర్ పూర్తిగా భిన్నంగా మాట్లాడుతున్నారంటూ వైద్య విద్యార్థులు చెప్తున్న పరిస్థితి. దీని మీద ఎంత దూరమని వెళ్తాం, పోరాటాన్ని మాత్రం వెనక తగ్గలేదు. ఖచ్చితంగా మేము పెట్టిన న్యాయమైన డిమాండ్ ఏదైతే ఉందో పర్మనెంట్ రిజిస్ట్రేషన్, దాంతోపాటు ఎన్ఎంసీ రూల్స్ని ఖచ్చితంగా ఏపీ మెడికల్ కౌన్సిల్ అమలు చేయాలంటూ వైద్య విద్యార్థులు అయితే కోరుతున్న పరిస్థితి కనిపిస్తుందని చెప్పాలి. సిద్ధు. ఓకే సురేందర్.